బెంగాల్ ఎట్లయిపోయిన ఉండేనంటే వెనకటికి మమతా బెనర్జీ ఒక కంచు కోట అయిపోయిన ఉండే. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంది తెలుసా, వెస్ట్ బెంగాల్ అనేది శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి మాతృభూమి. బెంగాల్ హిందూ నేషనలిస్ట్ మెమరీ అనే నరేటివ్ మమతా బెనర్జీ తుంగలు దొక్కింది వెనకటికి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే భారతీయ జనతా పార్టీ అవుట్ సైడర్ అయిపోయింది, టీఎంసీఏ లోకల్ అయిపోయి ఇన్సైడర్ అయిపోయి ఆడెవడో యూసుఫ్ పఠాన్ ఎక్కడికైనా వచ్చి ఇక్కడ గెలుసుడు మొదలెట్టి ఆర్ఎస్ఎస్ దీన్ని 3 లేయర్గా డివైడ్ చేసింది అని చెప్పిన. అండ్ దిస్ వాజ్ ద మూడ్. సీడింగ్ అనేది మూడ్లో జరిగింది. ఎట్లా అనంటే సైలెంట్ సోషల్ రీవైరింగ్ జరిగింది కంప్లీట్గా. ఏ రకంగా అంటే సంఘ్ ఎప్పుడు ఓట్లు అడగదు, దేశ భద్రత కోరుతూ, ప్రజల శ్రేయస్సు కోరుతూ, ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకుంటూ, అక్కడ అలా సోషల్ మూడ్ తెలుసుకున్నప్పుడే కదా దాన్ని సంఘ్ అని చెప్పి మనం మాట్లాడతాం. అంటే ఫ్యాక్ట్గా చెప్పాలనంటే ఒక ఓట్లతోని కూడా ఏ రాజకీయం మొదలు కాదు ఫ్రెండ్స్. దేంతో మొదలవుతుంది తెలుసా, ఐడెంటిటీ అనే ఒక అంశంతో మొదలవుతుంది. ఈ ఐడెంటిటీలు ఎట్లా స్టార్ట్ చేస్తుంది సంఘ్ అనేది మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం. మీరు శాఖలు తీసుకోండి, ఫ్యామిలీ మీటింగ్లు తీసుకోండి, టెంపుల్ నెట్వర్క్స్ తీసుకోండి, లోకల్ లీడర్స్ తీసుకోండి, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇవన్నిటిని ఒక ఎమోషనల్ క్యాంపెయిన్ బిగన్ చేసింది సంఘ్. ఇది భారతీయ జనతా పార్టీకి చాలా నిజంగా చెప్పాలనంటే ఒక ఎడ్జ్ అయింది.